నెక్స్ట్ కాన్సెప్ట్, 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ గివెన్. అంటే ఒక డైస్ ని 2 టైమ్స్ రోల్ చేయొచ్చు, లేకపోతే 2 డైస్ ని రోల్ చేయొచ్చు అనమాట. అంటే మనకి 2 డైస్ అనేవి డయాగ్రామ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఇచ్చినప్పుడు మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి 1 కామన్ నెంబర్, అంటే ఆ 2 డైస్ లో ఒక కామన్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు 1 కామన్ నెంబర్. సో 2 డైస్ ఇచ్చినప్పుడు ఆ 2 డైస్ లో ఒక కామన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ 2 కామన్ నెంబర్స్. నెక్స్ట్ 2 డైస్ ఇచ్చినప్పుడు ఏంటి, ఆ 2 డైస్ లో 2 నెంబర్స్ అనేవి కామన్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది సెకండ్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి నో కామన్ నెంబర్. సో మనకు అక్కడ 2 డైస్ అనేవి ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ 2 డైస్ ఇచ్చినప్పుడు ఆ 2 డైస్ లో నెంబర్స్ అనేవి ఒక్క నెంబర్ కూడా కామన్ ఉండదు, నో కామన్ నెంబర్స్. సో ఈ 3 మోడల్స్ చాలా 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 ఇంపార్టెంట్. వీటిలోనే మనకి 3 పొజిషన్స్ ఇవ్వచ్చు, 4 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ థింగ్ మనకి ఏంటి అంటే ఈ 2 పొజిషన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి అంటే 3 పొజిషన్స్ ఇచ్చినప్పుడు 4 పొజిషన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేసేయచ్చు అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్ దీంట్లో వచ్చేసి 2 పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్, అంటే 2 డైస్ ఇచ్చినప్పుడు 1 కామన్ వాల్యూ ఉన్నప్పుడు ఎలా చేస్తాం, చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లలో కూడా మనకి ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి 1 కామన్ వాల్యూ అనమాట. అంటే 1 కామన్ నెంబర్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతా ఉన్నాడు. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ సింగిల్ డైస్ ఆర్ గివెన్. సో ఒక డైస్ ని 2 టైమ్స్ రోల్ చేశాడంట. సో తెలుగు మీడియం వల్ల మళ్ళీ తెలుగులో ఇవ్వద్దు అనుకోవద్దు. డైస్ క్వశ్చన్స్ అనేవి తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా సేమ్ ఉంటాయి. జస్ట్ క్వశ్చన్ అక్కడ ఏమి ఇచ్చాడు, 2 డైస్ ఇచ్చాడు అని చెప్పాడు. పైన మనకు క్వశ్చన్ లో ఇంపార్టెంట్ పాయింట్ దేనికి ఆపోజిట్ అడిగాడు అని, అంతే, దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకేనా? సో 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ గివెన్, విచ్ నెంబర్ ఇస్ ఆపోజిట్ టు ది సర్ఫేస్ ఆఫ్ 5 అన్నాడు. సో 5కి ఆపోజిట్ లో ఉండే నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ థింగ్, అక్కడ ఇచ్చిన డైస్ లో 2 డైస్ ఇచ్చాడు కదా. సో 2 డైస్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పాను. ఒకటి 1 కామన్ వాల్యూ, 2 కామన్ వాల్యూస్, లేకపోతే నో కామన్ వాల్యూ అన్నాను. బట్ నేనే ఆల్రెడీ చెప్పేశాను మీకు, ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి దేని నుండి వస్తాయని చెప్పాను, 1 కామన్ వాల్యూ నుండి వస్తాయని చెప్పాను. అంటే ఇచ్చిన 2 డైస్ లో ఒక కామన్ వాల్యూ ఉంది, ఏంటది 5. ఇలా 1 కామన్ వాల్యూ ఉన్నప్పుడు ఆపోజిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆ కామన్ వాల్యూ నుండి స్టార్ట్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తున్నా, సవ్య దిశలో వెళ్తున్నా అనమాట. క్లాక్ ఎలా రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్ లో వెళ్తున్నాను. సో 5 నుండి స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం మూవ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏ నెంబర్ టచ్ అవుతుంది అంటే ఇక్కడ కనిపిస్తున్న 5, 3 అనే 1 అనే నెంబర్స్ లో 5 తర్వాత ఏ నెంబర్ టచ్ అవుతుంది, 3. తర్వాత ఏ నెంబర్ టచ్ అవుతుంది, 1. ఏ డైరెక్షన్ లో వెళ్ళాను, క్లాక్ వైజ్. మరి క్లాక్ వైజ్ లోనే వెళ్ళాలా అంటే నో, క్లాక్ వైజ్ లో వెళ్ళొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా కూడా సొల్యూషన్ అనేది సేమ్ వస్తుంది. బట్ ఈ డయాగ్రామ్ లో మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది తీసుకుంటే ఈ డయాగ్రామ్ కూడా 100% క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి. అంటే ఈ డయాగ్రామ్ లో మీరు క్లాక్ వైజ్ సవ్య దిశలో వెళ్తే ఈ డయాగ్రామ్ కూడా సవ్య దిశలోనే వెళ్ళాలి. ఒకవేళ ఇన్ కేస్ ఈ డయాగ్రామ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే ఈ డయాగ్రామ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవచ్చు. బట్ డైరెక్షన్ షుడ్ బి సేమ్. ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆన్ ఫస్ట్ ఫిగర్, దెన్ యూ మస్ట్ హ్యావ్ టు అప్లై క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆన్ సెకండ్ ఫిగర్ ఆల్సో. ఓకే, సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే 5 నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏమొచ్చింది 3, 1. 5 నుండి స్టార్ట్ చేస్తాం, ఎందుకు అంటే రెండిట్లలో కామన్ వాల్యూ ఏముంది మనకి 5 ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ 5 నుండి స్టార్ట్ చేస్తే ఇది క్లాక్ వైజ్ వెళ్ళాను కాబట్టి ఇది కూడా క్లాక్ వైజ్ సవ్య దిశలోనే వెళ్ళాలి కదా. సో 5 నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏ నెంబర్ అనేది టచ్ అవుతుంది క్లాక్ వైజ్ లో వెళ్తే 6 వచ్చిందా, నెక్స్ట్ ఏ నెంబర్ వచ్చింది 2 వచ్చింది. అంతే, మీరు ఈ ఫార్మాట్ చేశారు అంటే ఇక వచ్చేసినట్టే ఆన్సర్. దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు 1 కి ఆపోజిట్ 2, లేదంటే 2 కి ఆపోజిట్ 1 అని చెప్పొచ్చు. అలానే 3 కి ఆపోజిట్ 6, లేదు అంటే 6 కి ఆపోజిట్ 3 అని చెప్పొచ్చు. 5 కి ఆపోజిట్ ఏంటి అంటే ఇక మిగిలిన నెంబర్ ఏంటి, మనకు 6 సర్ఫేసెస్ ఉంటాయా, 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ 1, 2, 3, 5, 6 వచ్చాయి. ఇక మిగిలిన నెంబర్ ఏంటి 4. అంటే 4 కి ఆపోజిట్ 5, 5 కి ఆపోజిట్ 4 అన్నమాట. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి,
విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 5 అన్నాడు. 5 కి ఆపోజిట్ నెంబర్ ఏంటి 4. సో ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ పాయింట్ అయితే మర్చిపోవద్దు అసలు. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళారు అంటే ఫస్ట్ ఫిగర్ దగ్గర క్లాక్ వైజ్ డైరెక్షన్ సవ్య దిశ అనేది అప్లై చేశారు అంటే సెకండ్ ఫిగర్ దగ్గర కూడా 100% క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఓకేనా? అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళినా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళినా సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నారు కదా అనేసి. అంటే నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి దీనికి ప్రూవ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నింటికి నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తాను. ఎందుకు అంటే కంపారిటివ్లీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది చాలా ఈజీ. క్లాక్ అనేది ఇలా రొటేట్ అవుతా ఉంటుంది కదా, రైట్ సైడ్ రొటేట్ అవుతా ఉంటుంది కదా. సో యాంటీ క్లాక్ తో కంపేర్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది సంహౌ ఈజీ. అందుకనే నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది చూస్ చేసుకుంటా ఉంటాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కూడా ఒకసారి చూపివ్వాలి కదా. ఇక్కడ ఏం వచ్చింది మనకి 3 కి ఆపోజిట్ 6, 1 కి ఆపోజిట్ 2, 4 కి ఆపోజిట్ 5. ఎప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే. మరి ఇప్పుడు ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుందాం. సో రెండిట్లలో ఒకే ఒక కామన్ నెంబర్ ఉంది 5. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అపసవ్య దిశలో వెళ్తే ఇక్కడ కూడా ఏం చేయాలి మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అపసవ్య దిశలోనే వెళ్ళాలి. సో 5 నుండి స్టార్ట్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏ నెంబర్ టచ్ అవుతుంది 1. అంటే ఏ సర్ఫేస్ టచ్ అవుతుంది మీకు అర్థం అవ్వడానికి ఏ నెంబర్ టచ్ అవుతుంది అంటున్నాను. ఫస్ట్ టచ్ అవుతున్న సర్ఫేస్ ఏంటి 1, దెన్ 3. నెక్స్ట్ 5 నుండి స్టార్ట్ చేస్తే ఇది యాంటీ క్లాక్ వైజ్ వెళ్దాం కాబట్టి ఇది కూడా యాంటీ క్లాక్ వైజే కదా. 5 నుండి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఏ నెంబర్ టచ్ అవుతుంది 2 అనే నెంబర్. తర్వాత ఏ నెంబర్ టచ్ అవుతుంది 6 అనే నెంబర్. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి 1 కి ఆపోజిట్ 2, 3 కి ఆపోజిట్ 6. ఇప్పుడు 5 కి ఆపోజిట్ ఏంటి అంటే మిగిలిపోయిన నెంబర్ ఏంటి 4. మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఆప్షన్స్ వచ్చాయా, రైట్? అంటే మీరు క్లాక్ వైజ్ వెళ్ళినా యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళినా సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఏదైనా ఒకటే వెళ్ళండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ మాత్రమే, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సేమ్ వస్తుంది అన్నారు కదా అని అంటారు అనేసి ప్రూవ్ చేయడానికి మాత్రమే నేను చూపించాను. బట్ ప్రతిదానికి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు అప్లై చేయను, ఓన్లీ క్లాక్ వైజ్ మాత్రమే అప్లై చేస్తాను. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 2 different positions of a single dice are given. Find the number which is opposite to 6. సో 2 పొజిషన్స్ ఇచ్చాడు డైస్ కి, 6 కి ఆపోజిట్ నెంబర్ ఏంటి అన్నాడు. సో 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ లో మీరు చూడాల్సింది ఏంటి అంటే అక్కడ ఇచ్చింది 1 కామన్ నెంబరా 2 కామన్ నెంబర్సా నో కామన్ నెంబరా. బట్ ఇక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అనేది 1 కామన్ నెంబర్ కి రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి రెండిట్లలో ఎన్ని కామన్ నెంబర్స్ ఉన్నాయి 1 3. సో ఇప్పుడు నేను ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తున్నా, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే 100% సెకండ్ డయాగ్రామ్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది అప్లై చేయాలి. 3 నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏ నెంబర్ టచ్ అవుతుంది అంటే ఏ సర్ఫేస్ టచ్ అవుతుంది 5. దెన్ ఏ సర్ఫేస్ టచ్ అవుతుంది 1, 3, 5, 1. సో ఫస్ట్ డయాగ్రామ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళాను కాబట్టి ఇప్పుడు 3 నుండి స్టార్ట్ చేస్తే ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏ నెంబర్ టచ్ అవుతుంది 2, తర్వాత ఏ నెంబర్ టచ్ అవుతుంది 4. సో 3, 2, 4. సో దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు 5 కి ఆపోజిట్ వచ్చేసి 2, 1 కి ఆపోజిట్ వచ్చేసి 4. నెక్స్ట్ 3 కి ఆపోజిట్ ఏంటి అంటే ఇక మిగిలిపోయిన నెంబర్ 1, 2, 3, 4, 5 వచ్చాయి. ఇంకా రిమైనింగ్ నెంబర్ ఏంటి 6. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి విచ్ ఈస్ ఆపోజిట్ టు 6 అన్నాడు. సో 6 కి ఆపోజిట్ నెంబర్ ఏంటి అంటే ఏమవుతుంది 3. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ఆపోజిట్ టు ఏ అన్నాడు. చేస్తారా? సో ఇప్పుడు వీడియోని పాస్ లో పెట్టేసి మీరే ట్రై చేయండి. 2 డైస్ ఇచ్చాడు, క్వశ్చన్ మెన్షన్ చేయలేదు 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ గివెన్ బిలో అని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి. సో 2 డైస్ ఇచ్చాడు ఆపోజిట్ టు ఏ అన్నాడు. సో 2 డైస్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వెరిఫై చేయాల్సింది 1 కామన్ నెంబరా 2 కామన్ నెంబర్సా నో కామన్ నెంబరా. సో ఇక్కడ ఏంటి మనకి లెటర్స్ ఇచ్చాడు కాబట్టి 1 కామన్ లెటరా 2 కామన్ లెటర్సా నో కామన్ లెటరా అనేది చూస్తాం. ఇక్కడ చూస్తే బి అనేది కామన్ ఉంది, ఇక్కడ ఒకటే లెటర్ కామన్ ఉంది అంటే 1 కామన్ లెటర్ కి రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇక్కడ నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది అప్లై చేస్తే ఇక్కడ కూడా 100% క్లాక్ వైజ్ డైరెక్షన్ అప్లై చేయాల్సిందే, రైట్? సో
ఇప్పుడు బి నుండి స్టార్ట్ చేస్తున్నాం. బి నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏం వస్తుంది మనకి? ఏ. తర్వాత ఏం టచ్ అవుతుంది? డి. ఇక్కడ బి నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏం టచ్ అవుతుంది? సి. తర్వాత ఏం టచ్ అవుతుంది? ఈ. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఏకి ఆపోజిట్ ఏంటన్నట్టు? సి. టీకి ఆపోజిట్ ఏంటన్నట్టు? ఈ. మరి బికి ఆపోజిట్ ఏంటి అంటే బికి ఆపోజిట్ లెటర్ ఇక మిగిలిపోయింది ఏంటి? ఏ బి సి డి ఈ వచ్చింది, ఎఫ్ అని చెప్తారా? జస్ట్ వెయిట్ అ మినిట్. బికి ఆపోజిట్ గురించి మాట్లాడడానికన్నా ముందు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏకి ఆపోజిట్ ఏంటి అన్నాడు. సో ఏకి ఆపోజిట్ ఏమవుతుంది? సి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ ఆపోజిట్ టు బి, ఇలా ఇచ్చాడు ఆప్షన్స్ సి, ఎఫ్, టి కెనాట్ బి డిటర్మైన్, కనుగొనలేము అని ఇచ్చాడు. బికి ఆపోజిట్ ఏంటి? అయితే టక్కున మనకు వచ్చేసే థాట్ ఏంటి అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1 కి ఆపోజిట్ 3 అయింది అనుకోండి, 4 కి ఆపోజిట్ 5 అయింది అనుకోండి, అప్పుడు 2 కి ఆపోజిట్ ఏంటి అంటే ఏం చెప్పాను? ఇక్కడ వచ్చిన నెంబర్స్ 1 2 3 4 5 వచ్చాయి, ఇక మిగిలింది ఏంటి? 6. అప్పుడు 2 కి ఆపోజిట్ ఏంటి? 6 అని చెప్పాను. అలానే ఇప్పుడు తీసుకుంది ఏమనొచ్చు మీరు? లెటర్స్ అంటారు. ఏకి ఆపోజిట్ సి, బికి ఆపోజిట్ ఈ, అప్పుడు డికి ఆపోజిట్ ఏంటి అంటే ఏ బి సి డి ఈ వచ్చాయి, ఇక మిగిలిపోయింది ఏంటి? ఎఫ్. ఇదే కదా ఆన్సర్ చెప్పేది, అంతేనా? బట్ వన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్, లూడో గేమ్ ఈ మధ్య కాలంలో బాగా ఆడుతున్నారు కదా కోవిడ్ వచ్చిన తర్వాత. సో లూడో గేమ్ ఆడేటప్పుడు మీకు ఎంత నెంబర్ పడింది అంటే 1 పడింది అంటే 1 డాట్ పడితే 1 పడింది అంటారు, 2 డాట్స్ పడితే 2 అనే నెంబర్ పడింది అంటారు, 2 ప్లేసెస్ ముందుకు మూవ్ అవుతా ఉంటారు, 6 పడింది అంటే 6 ప్లేసెస్ ముందుకు మూవ్ అవుతా ఉంటారు. బట్ 4 అనే నెంబర్ పడింది అంటే నాకు డి పడింది అని చెప్తారా? చెప్పరు కదా. 5 అనే నెంబర్ పడింది అనుకోండి, నాకు ఈ పడింది అని చెప్తారా? చెప్పరు కదా. 6 అనే నెంబర్ పడింది అనుకోండి, 6 పడింది అని చెప్తారు కానీ ఎఫ్ పడింది అని చెప్తారా? చెప్పరు కదా. అంటే నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే 1 కి ఆపోజిట్ 2, 3 కి ఆపోజిట్ 4 అన్నాడు అంటే 5 కి ఆపోజిట్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం 6 అని చెప్పేస్తాం. నెంబర్స్ కాకుండా వేరే ఏమి ఇచ్చినా సరే, ఇప్పుడు ఏకి ఆపోజిట్ బి అన్నాడు, సికి ఆపోజిట్ డి అన్నాడు, ఈకి ఆపోజిట్ ఏంటి అంటే వి కాంట్ సే, ఇంకేదైనా లెటర్ అయి ఉండొచ్చు, ఎఫ్ అవ్వాలని రూల్ లేదు, ఏదైనా లెటర్ అయి ఉండొచ్చు. సో ఇది మనం కన్సిడర్ చేయలేం. అంటే డికి ఆపోజిట్ ఎఫ్ అనేది రాంగ్, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, అలా చెప్పలేము. నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే 1 కి ఆపోజిట్ 3, 4 కి ఆపోజిట్ 5 అన్నాడు అంటే 2 కి ఆపోజిట్ ఏమవుతుంది? 6 అవుతుంది. ఎందుకు? మనకి 1 డాట్ పడితే దాన్ని ఏమంటాం? 1 నెంబర్ అంటామా? 2 డాట్స్ పడితే 2 నెంబర్స్ అంటామా? అలానే ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు నేను ఇలా ఇచ్చా, ఇలా ఒక డైస్ ఇచ్చాను, టూ పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఇస్తున్నాను. ఆ డైస్ లో నేను ఏం రాస్తానో చూడండి. రెడ్, వైట్, గ్రీన్, ఇక్కడ ఎల్లో, రెడ్, బ్లూ, ఇలా ఇచ్చాను. సో 2 పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటి అంటే ఆపోజిట్ టు రెడ్ అంటున్నాను, రెడ్ కి ఆపోజిట్ కలర్ ఏంటి అని అడిగాను. చెప్పండి, ఏం చెప్తారు? 2 పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఇచ్చాడు అంటే ఫస్ట్ దాంట్లో 1 కామన్ నెంబరా, 2 కామన్ నెంబర్సా, నో కామన్ నెంబరా అనేది వెరిఫై చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి మనకు కలర్స్ ఉన్నాయి కాబట్టి 1 కామన్ కలరా, 2 కామన్ కలర్సా, నో కామన్ కలరా అని చూస్తాం. బట్ ఈ రెండిట్లలో 1 కామన్ కలర్ ఉంది, ఏంటది? రెడ్. సో రెడ్ నుండి స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే, ఇది క్లాక్ వైజ్ వెళ్తే ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాలా? రెడ్ నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏ కలర్ టచ్ అవుతుంది? గ్రీన్. తర్వాత ఏ కలర్ టచ్ అవుతుంది? వైట్. సో రెడ్, గ్రీన్, వైట్. ఇక్కడికి వచ్చేసరికి రెడ్ నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏ కలర్ టచ్ అవుతుంది? ఎల్లో, దెన్ బ్లూ. సో రెడ్ నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏంటి? ఎల్లో, నెక్స్ట్ ఏంటి? బ్లూ. అంటే దీని మీనింగ్ ఏంటి? గ్రీన్ కి ఆపోజిట్ కలర్ ఏంటి? ఎల్లో.
వైట్ కి ఆపోజిట్ కలర్ ఏంటి? బ్లూ. ఇప్పుడు రెడ్ కి ఆపోజిట్ కలర్ ఏంటి అంటే చెప్పగలుగుతారా మీరు? వి హ్యావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ కలర్స్. వాటిల్లో రెడ్ కి ఆపోజిట్ కలర్ ఏంటి అంటే పింక్ అయి ఉండొచ్చు, వైలెట్ అయి ఉండొచ్చు, బ్లాక్ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ లేని కలర్ ఏదో ఒకటి అయి ఉండాలా? మరి ఏదని చెప్తారు? చెప్పలేము కదా, కెన్ నాట్ బి డిటర్మైన్డ్ కదా. ఇన్ ద సేమ్ వే లెటర్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏకి ఆపోజిట్ బి, సికి ఆపోజిట్ డి అన్నాడు అంటే ఈకి ఆపోజిట్ డైరెక్ట్ ఏమనుకుంటారు? ఎఫ్ అనుకుంటారు. బట్ వీ హ్యావ్ 26 లెటర్స్. ఆ 26 లెటర్స్ లో ఏబిసిడిఈ అనేవి తీసేస్తే ఇక మిగిలిన లెటర్స్ 21 లెటర్స్ లో ఏ లెటర్ అయినా ఈకే ఆపోజిట్ అయి ఉండొచ్చు. సో ఆ పాయింట్ ని మర్చిపోద్దు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఆపోజిట్ టు బి అంటే ఏమవుతుంది? బికి ఆపోజిట్ ఏంటి అంటే కెన్ నాట్ బి డిటర్మైన్డ్, కనుగొనలేము. ఆ పాయింట్ మర్చిపోద్దు. నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ప్రాపర్ గా ఆపోజిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. నెంబర్స్ కాకుండా లెటర్స్ కానీ, కలర్స్ కానీ, సింబల్స్ కానీ ఏవి ఇచ్చినా సరే ఆపోజిట్స్ అనేవి అన్ని ప్రాపర్ గా ఫైండ్ అవుట్ చేయడానికి రాదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఆపోజిట్ టు 2? 2 కి ఆపోజిట్ లో ఉన్న నెంబర్ ఏంటి అన్నాడు. అయితే ఇప్పటి వరకు ఇచ్చిన క్వశ్చన్స్ లో 2 డైస్ ఇచ్చినప్పుడు 1 కామన్ వాల్యూ అలా తీసుకున్నాం. ఇక్కడ కూడా 2 డైస్ ఇచ్చాడు, బట్ ఆ డైస్ లో ఒక దగ్గర క్వశ్చన్ మార్క్ అనేది మెన్షన్ చేశాడు. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న వాల్యూస్ లో 1 కామన్ వాల్యూ ఉందా, 2 కామన్ వాల్యూస్ ఉన్నాయా? ఒకటే ఒక కామన్ వాల్యూ ఉంది కదా, 1 అనేది. సో 1 నుండి స్టార్ట్ చేస్తున్నా. 1 నుండి స్టార్ట్ చేసి నేను ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నా. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాము అంటే 100% సెకండ్ డయాగ్రామ్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. సో 1 నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తున్నా. సో ఫస్ట్ ఫిగర్ నుండి 1 నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏమొస్తుంది? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఏమొస్తుంది? 3. ఇక్కడ 1 నుండి స్టార్ట్ చేసినప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏమొస్తుంది? 2. తర్వాత ఏమొస్తుంది? 4. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్ గా తెలిసిన డేటా ఏంటి? 3 కి ఆపోజిట్ 4 అని. బట్ అక్కడ క్వశ్చన్ 3 కి ఆపోజిట్ ఏంటి అంటే 4 రాసేవాళ్ళం, 4 కి ఆపోజిట్ ఏంటి అంటే 3 రాసేవాళ్ళం. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? 2 కి ఆపోజిట్ ఏంటి అన్నాడు. ఇక్కడ మనకి ఏమేమి నెంబర్స్ వచ్చాయి? 1, 2, 3, 4 వచ్చినాయి. మిగిలిన ఏంటి? 5, 6. మరి 2 కి ఆపోజిట్ అంటే ఏమవుతుంది? 5 or 6. 5 అంటావా 6 అంటావా? చెప్పలేం కదా మనం అలా. సో 2 కి ఆపోజిట్ ఏంటి అంటే 5 or 6 అయి ఉండొచ్చు. 1 కి ఆపోజిట్ ఏంటి అంటే 5 or 6 అయి ఉండొచ్చు. అంటే 1 కి కానీ 2 కి కానీ ఆపోజిట్ సైడ్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఇన్ కేస్ 1 కి ఆపోజిట్ 5 అయింది అంటే 2 కి ఆపోజిట్ ఏమవుతుంది? 6 అవుతుంది. ఒకవేళ 2 కి ఆపోజిట్ 5 అయింది అంటే 1 కి ఆపోజిట్ 6 అవుతుంది. బట్ 1 కి ఆపోజిట్ ఏంటి అనేది మనకి ప్రాపర్ గా తెలియనప్పుడు 2 కి ఆపోజిట్ ఏంటి అనేది ఎలా చెప్తాం? చెప్పలేం కదా. అంటే ఇప్పుడు 2 కి ఆపోజిట్ ఏమై ఉండొచ్చు? అయితే 5 అయి ఉండొచ్చు, లేకపోతే 6 అయి ఉండొచ్చు. బట్ లాస్ట్ ఆప్షన్ చూడండి, కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఇచ్చాడు, అంటే కనుగొనలేము అని ఇచ్చాడు. ఆప్షన్స్ లో 5 or 6 అనే వాల్యూ లేకపోతే కెనాట్ బి డిటర్మైన్డ్ కి వెళ్ళే వాళ్ళం. బట్ ఆప్షన్ లో ఆప్షన్ బి అనేది క్లియర్ గా కనిపిస్తుంది. 2 కి ఆపోజిట్ ఏంటి అంటే ఏంటి? అయితే 5 అయి ఉండొచ్చు, లేకపోతే 6 అయి ఉండొచ్చు. అది ఆప్షన్ బి దగ్గర ఉంది కదా. సో అలాంటప్పుడు కెనాట్ బి డిటర్మైన్డ్ కి ఎందుకు వెళ్తాం? వెళ్ళం కదా. సో ఆప్షన్ ఏమవుతుంది? బి ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? సో ఇలా క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు జస్ట్ ఏం లేదు, 1 కామన్ వాల్యూ ఇచ్చాడా, 2 కామన్ వాల్యూస్ ఇచ్చాడా చూసుకొని కంపేర్ చేసుకొని ఆన్సర్స్ రాస్తా ఉంటాం. రైట్? హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ ఈస్ కరెక్ట్ టు ఫార్మ్ ద బిలో గివెన్ డైస్? అయితే ఇప్పటి వరకు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే సేమ్ 2 డైస్. ఇవేంటి అంటే ఫిగర్స్ అన్నమాట, క్వశ్చన్ ఫిగర్. ఇవేంటి అంటే ఆప్షన్స్. మనకి ఇంతకు ముందు ఇచ్చిన డైస్ ఎలా ఉన్నాయి అంటే 2 క్వశ్చన్స్ అంటే 2 డైస్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ అనేవి ఏంటి? వాల్యూస్ లో ఉండే. బట్ ఇక్కడికి వచ్చేసరికి 2 డైస్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ కూడా ఎలా ఇచ్చాడు అంటే డైస్ ఫార్మాట్ లో ఇచ్చాడు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ప్రీవియస్ గా ఏంటి? ఆప్షన్స్ లో మనకి వాల్యూస్ ఇచ్చాడు, ఇక్కడ కూడా వాల్యూస్ ఇచ్చాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఆప్షన్ ఫిగర్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే డైస్ ఫార్మాట్ లో ఉన్నాయి. అంతే డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ ఈస్ కరెక్ట్ టు ఫార్మ్ ద బిలో గివెన్ డైస్? సో ఇక్కడ ఈ 2 డైస్ ఇచ్చాడు కదా, ఈ 2 డైస్ ని పట్టుకొని చూస్తే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ థింగ్, 2 డైస్ ఇచ్చాడు కాబట్టి 2 డైస్ లో 1 కామన్ వాల్యూ, 2 కామన్ వాల్యూ, నో కామన్ వాల్యూ చూస్తాం. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్ ఇంకా 1 కామన్ వాల్యూలోనే ఉన్నాం కాబట్టి మోస్ట్లీ క్వశ్చన్ అనేది ఏంటి? ఇట్స్ రిలేటెడ్ టు 1 కామన్ వాల్యూ ఉంటుంది.
సో ఇక్కడ 1 కామన్ వాల్యూ ఏంటి 6. సో 6 నుండి స్టార్ట్ చేసి నేను ఈ డయాగ్రామ్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తున్నాను. అప్పుడు ఈ డయాగ్రామ్ కూడా ఎలా వెళ్ళాలి, సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. 6 నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏ నెంబర్ టచ్ అవుతుంది 2, తర్వాత ఏ నెంబర్ టచ్ అవుతుంది 3. అంటే 6 తర్వాత 2 అనే సర్ఫేస్ టచ్ అవుతుంది, తర్వాత 3 అనే సర్ఫేస్ టచ్ అవుతుంది. ఇక్కడ 6 నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏ సర్ఫేస్ టచ్ అవుతుంది 1, తర్వాత ఏ సర్ఫేస్ టచ్ అవుతుంది 4. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. 2 కి ఆపోజిట్ 1, అలానే 1 కి ఆపోజిట్ 2 అని కూడా అనొచ్చు. 3 కి ఆపోజిట్ 4, అలానే 4 కి ఆపోజిట్ 3 అని చెప్పొచ్చు. నెక్స్ట్ 6 కి ఆపోజిట్ ఏంటి అంటే ఇక మిగిలిపోయిన నెంబర్ ఏంటి 5. మరి ఇప్పుడు డయాగ్రామ్స్ లో ఎలా వెరిఫై చేస్తామంటే 1 కి ఆపోజిట్ 2 కదా, ఆపోజిట్స్ కదా, బట్ 1, 2 అనేవి ఎక్కడన్నా పక్క పక్కన ఉన్నాయా అనేది వెరిఫై చేస్తాం. ఎందుకు అంటే బేసిక్ గా 1 and 2 కి రిలేషన్ ఏంటి ఆపోజిట్స్. అవి ఇక్కడ ఆప్షన్స్ లో ఎక్కడన్నా పక్క పక్కన కనిపించినాయి అంటే అక్కడ ఏమి ఇచ్చినట్టు అడ్జసెంట్ అని ఇచ్చినట్టు. బట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ 1 and 2 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఎక్కడైనా 1, 2 అనేవి పక్క పక్కన కనిపిస్తున్నాయా, కనబడట్లేవు. నెక్స్ట్ 3, 4 అనేవి ఏంటి అకార్డింగ్ టు ద క్వశ్చన్ 3 and 4 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. బట్ అక్కడ మనకి డయాగ్రామ్ లో 3, 4 అనేవి పక్క పక్కన ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి అడ్జసెంట్ అని ఇచ్చాడు అనేసి, విచ్ ఇస్ రాంగ్. సో 3, 4 అనేవి ఎక్కడన్నా పక్క పక్కన కనిపిస్తున్నాయా, ఎస్ ఆప్షన్ 1 లో కనిపిస్తున్నాయి. 3, 4 పక్క పక్కనే ఉన్నాయి అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకు 3, 4 అనేవి ఏంటి ఆపోజిట్స్ కాబట్టి. ఇంకా ఎక్కడైనా 3, 4 ఉన్నాయా అంటే సి ఆప్షన్ లో కూడా చూడండి 3, 4 అనేవి పక్క పక్కనే ఉన్నాయి. సో అందుకని ఈ డయాగ్రామ్ కూడా ఫామ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి 5, 6. 5, 6 కున్న రిలేషన్షిప్ ఏంటి 5 and 6 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు ఎక్కడైనా ఆప్షన్స్ లో 5, 6 అనేవి పక్క పక్కన ఇచ్చాడు అంటే ఆ డయాగ్రామ్ అనేది మనకు ఫామ్ అవ్వదు. సో 5, 6 లో ఒకదానికొకటి ఆపోజిట్స్. ఇక్కడికి వచ్చేసరికి 5, 6 ఎలా ఉన్నాయి పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఏమవుతున్నాయి అడ్జసెంట్ అవుతున్నాయి. సో ఈ డయాగ్రామ్ కూడా మనకు ఫామ్ అవ్వదు. సో ఇక మిగిలిపోయిన డయాగ్రామ్ ఏంటి డి. కావాలంటే వెరిఫై చేయండి. 2 కి ఆపోజిట్ 1 కదా, సో 2, 1 పక్క పక్కన ఉన్నాయా లేవు. 4 కి ఆపోజిట్ 3 కదా, 4 పక్కన 3 కనిపిస్తుందా లేదు. 6 కి ఆపోజిట్ 5 కదా, 6 పక్కన 5 కనిపిస్తుందా లేదు. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ లో డైస్ ఇచ్చి ఆప్షన్ లో డైస్ ఇచ్చినప్పుడు ఆపోజిట్స్ అనేవి రాయాల్సిందే. ఫస్ట్ థింగ్ ఆపోజిట్స్ రాస్తాం, రాసాక ఆపోజిట్స్ అనేవి ఎక్కడన్నా పక్క పక్కన ఇచ్చాడా అనేది ఒకటి వెరిఫై చేసాము అంటే సొల్యూషన్ ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఇంక ఇది చేస్తారా, వీడియోని పాస్ లో పెట్టి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ క్యాన్ బి ఈజ్ కరెక్ట్ ఫ్రమ్ ద బిలో గివెన్ డైస్. సో ఇక్కడ మనకి 2 డైస్ ఇచ్చాడు. సో 2 డైస్ నుండి ఈ ఆప్షన్స్ లో ఇచ్చిన ఏ డైస్ అనేది ఫామ్ అవుతుంది అన్నాడు. అయితే 2 డైస్ ఇచ్చాడు కదా, 2 డైస్ లో 1 కామన్ వాల్యూ ఉందా, ఎస్ అఫ్ కోర్స్ 1 కామన్ వాల్యూ ఉంది. ఇక్కడ కూడా ఈ నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా ఏంటి ఈ నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఈ నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏమొస్తుంది ఎఫ్ టచ్ అవుతుందా, తర్వాత ఏమొస్తుంది ఏ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ నుండి స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఏ సర్ఫేస్ టచ్ అవుతుంది డి సర్ఫేస్ టచ్ అవుతుంది, తర్వాత బి సర్ఫేస్ టచ్ అవుతుంది. సో డి దెన్ బి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి ఎఫ్ కి ఆపోజిట్ ఏంటి డి, ఏ కి ఆపోజిట్ ఏంటి బి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇవ్వకుండా క్వశ్చన్ ఏం అడిగాను అంటే ఈకి ఆపోజిట్ ఏంటి అన్నాను. ఏం చెప్తారు ఈకి ఆపోజిట్ సి అని చెప్తారా, చెప్పలేరు కదా. ఏబిసిడి ఇచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, ఇక్కడ ఏకి ఆపోజిట్ బి అయి ఉండొచ్చు, ఎఫ్ కి ఆపోజిట్ డి అయి ఉండొచ్చు, డికి ఆపోజిట్ ఏంటి అంటే సి అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. అక్కడ క్వశ్చన్ ఈకి ఆపోజిట్ ఏంటి అని అడుగుంటే కెనాట్ బి డిటర్మైన్డ్ ఉంటే కెనాట్ బి డిటర్మైన్డ్కి వెళ్ళే వాళ్ళం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆప్షన్స్ లో కూడా మనకి ఏమున్నాయి డైసే ఉన్నాయి, ఏ డైస్ కరెక్ట్ అంటున్నాడు. ఇలా అన్నప్పుడు ఫస్ట్ ఈకి ఆపోజిట్ రాయాలి. రాయాలి అంటే ఆప్షన్స్ లో ఈ లెటర్స్ కాకుండా వేరే ఏదైనా లెటర్ కనిపిస్తుందా, ఏ బి ఈ ఎఫ్ డి ఇవి కాకుండా ఏమైనా లెటర్ కనిపిస్తుందా, ఎస్ అఫ్ కోర్స్ సి అనే లెటర్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు ఈకి ఆపోజిట్ సి అనేది అక్కడ ఆప్షన్స్ ని బట్టి తెలుస్తుంది మనకి. ఆప్షన్స్ లో ఇచ్చాడు ఈకి ఆపోజిట్ సి అనేసి. సో దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు ఈకి ఆపోజిట్ సి. ఫస్ట్
FD వెరిఫై చేద్దాం. FD ఏంటి? బేసిక్ గా అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ని బట్టి చూస్తే FDలు ఒకదానికొకటి ఏంటి ఆపోజిట్స్. అయితే ఆప్షన్ ఎక్కడన్నా FD పక్క పక్కన ఉన్నాయా అనేది చూద్దాం. ఫస్ట్ దాంట్లో లేదు. సెకండ్ దాంట్లో చూడండి FD ఎలా ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి. బట్ FKDకి రిలేషన్ ఏంటి? దే ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ అడ్జసెంట్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ బి అనేది రాంగ్. ఇంకా FD ఎక్కడన్నా పక్క పక్కన ఉన్నాయా అంటే లేదు. నెక్స్ట్ AB చూస్తున్నాను. బేసిక్ గా ఏబీలు ఏంటి? ఒకదానికొకటి ఆపోజిట్స్. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ లో AB పక్క పక్కన ఉన్నాయి అని అంటే అది రాంగ్ అవుతుంది. సో ఏబి ఎక్కడైనా పక్క పక్కన ఉన్నాయా అంటే ఎస్, ఆప్షన్ డి. ఇక్కడ ఏబీలు ఏంటి? బేసిక్ గా ఏబీలు అనేవి ఆపోజిట్ టు ఈచ్ అదర్. బట్ దీని మీనింగ్ ఏంటి? అడ్జసెంట్ ఇచ్చాడు. సో ఇది కూడా ఫామ్ అవ్వదు. నెక్స్ట్ ఈసీ. ఈసీ ఏంటి? ఒకదానికొకటి ఆపోజిట్స్. బట్ ఈసీ ఎక్కడైనా అడ్జసెంట్ ఇచ్చాడా అంటే ఎస్, ఆప్షన్ ఏలో ఇచ్చాడు. ఈసీ అనేవి ఒకదాని పక్కన ఒకటి ఉంటాయని ఇచ్చాడు. బట్ ఈకి సికి రిలేషన్షిప్ వచ్చేసి దే ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో అందుకని ఇది కూడా ఫామ్ అవ్వదు. ఇక మిగిలిపోయిన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 4 పొజిషన్స్ ఆఫ్ ఎ సేమ్ డైస్ ఆర్ షోన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ బి ఆన్ ది ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ 3. ఇక్కడ క్వశ్చన్స్ ఇంతవరకు మనం చేసిన 2 పొజిషన్స్ ఇచ్చినప్పుడు కదా, ఎప్పుడైనా క్వశ్చన్స్ అనేవి 3 పొజిషన్స్ కానీ 4 పొజిషన్స్ కానీ ఇచ్చినప్పుడు రెండు కంపేర్ చేసి వెరిఫై చేయమంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే 1ని 2ని 2ని 3ని 3ని 4ని కంపేర్ చేసి చేస్తూ ఉంటారు. సో చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో దానికి బదులు ఏంటి అంటే నేను షార్ట్ కట్ అనేది యూజ్ చేస్తాను. ఏంటి అంటే మీకు 3 పొజిషన్స్ కానీ 4 పొజిషన్స్ కానీ ఇచ్చి ఆపోజిట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ మొత్తం అన్ని టోటల్ ఉండే సర్ఫేసెస్ అన్ని 6 కదా. సో 6 సర్ఫేసెస్ ఇక్కడ రాయండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? 3కి ఆపోజిట్ ఏంటి అన్నాడు కాబట్టి సో 3కి ఆపోజిట్ అన్నప్పుడు ఫస్ట్ అన్ని 6 సర్ఫేసెస్ రాద్దాం. 1 2 3 4 5 6. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ 3కి ఆపోజిట్ 3 ఉంటుందా? ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 3 అనేది ఏ డైస్ లో కనిపిస్తుంది? ఫస్ట్ డైస్ లో కనిపిస్తుంది. మరి 3కి 2కి 4కి రిలేషన్షిప్ ఏంటి అంటే ఈ 3 2 4 కనిపిస్తున్నాయి అంటే అవి ఏంటి? అడ్జసెంట్ ఈచ్ అదరా? ఒకదానికొకటి అడ్జసెంట్ ఉంటాయా అంటే 3 పక్కన 2 4 ఉన్నాయి అంటే అవి ఎప్పటికీ ఆపోజిట్స్ అవ్వవు. సో 2 4 అడ్జసెంట్స్, నాట్ ఆపోజిట్స్. ఇంకా ఎక్కడైనా 3 ఉందా అంటే ఎస్, సెకండ్ డైస్ లో కూడా 3 అనేది ఉంది. 3 పక్కన 2 6 ఉన్నాయి అంటే 2 6 ఏంటి? అడ్జసెంట్, అవి ఆపోజిట్ అవ్వవు కదా. సో 2 అనేది ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసిన ఫ్రమ్ ఫస్ట్ డైస్. సో 6 కూడా ఏమవ్వదు, ఆపోజిట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా 3 ఉందా అంటే ఎస్, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 6 1 అనేవి ఏమవుతాయి? 3కి అడ్జసెంట్ అవుతాయి. పక్క పక్కనే ఉండే తలాలు అంటే ఆసన్న తలాలు అవుతాయి. ఆసన్న తలాలు ఎప్పుడు కానీ ఏమవ్వవు, ఎదురెదురు తలాలు అవ్వవు. అడ్జసెంట్ సైడ్స్ ఎప్పుడు కానీ ఆపోజిట్ సైడ్స్ అవ్వవు. కాబట్టి సో 3 పక్కన 6 1 ఉన్నాయి అంటే 6 కానీ 1 కానీ ఆపోజిట్ అవ్వదు. 6 ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 1 ఎలిమినేట్ చేస్తున్నాం. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి? 3కి ఆపోజిట్ ఏంటి? 5. ఎంత ఈజీగా వచ్చేసింది సొల్యూషన్ కదా. సో ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటూ కూర్చోమంటే అది 1 కామన్ వాల్యూ, 2 కామన్ వాల్యూ, నో కామన్ వాల్యూ అవన్నీ వెతుక్కుంటూ కూర్చోవాలి. దానికి ఎందుకు మనం ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇలా 3 డైస్ కానీ 4 డైస్ కానీ ఇచ్చినప్పుడు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, మొత్తం 6 సర్ఫేసెస్ రాసేయండి. రాసాక ఇక ఒక్కొక్క దాన్ని మనం ఒక్కొక్క డైస్ ని బట్టి వాల్యూస్ ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 3 పొజిషన్స్ ఆఫ్ ఎ సేమ్ డైస్ ఆర్ షోన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ బి ఆన్ ది ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ 4 అన్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్ లో మనకి 4 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కి వచ్చేసరికి ఏంటి? 3 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు 3 పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఇచ్చిన 4 పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఇచ్చిన ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటి? అక్కడ ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ అడిగాడో దానికి ఆపోజిట్ సర్ఫేసెస్ ఏమై ఉండొచ్చు? 6 సర్ఫేసెస్ అయి ఉండొచ్చు కదా. అంటే ఆ 6 లో ఏదో ఒక ఆన్సర్ అయి ఉండొచ్చు కాబట్టి టోటల్ 6 సర్ఫేసెస్ రాయండి. 3 పొజిషన్స్ ఇచ్చిన 4 పొజిషన్స్ ఇచ్చిన. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఆపోజిట్ టు ది సర్ఫేస్ ఆఫ్ 4 అన్నాడు. 4 కి ఆపోజిట్ సర్ఫేస్ ఏంటి అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనం? టోటల్ 6 సర్ఫేసెస్ రాస్తామా? 1 2 3 4 5 6. ఇప్పుడు ఒక్కొక్క డైస్ నుండి మనం ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సింది ఏంటి?
ఇంకా డైరెక్ట్ డైస్ చూడకుండా ఏమేమి ఎలిమినేట్ చేయొచ్చు? 4 కి ఆపోజిట్ 4 ఉండదు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇచ్చిన డైస్ లో ఎక్కడ 4 ఉంది అంటే ఫస్ట్ డైస్ లో ఉంది, సెకండ్ డైస్ లో ఉంది, థర్డ్ డైస్ లో ఉంది. సో ఫస్ట్ డైస్ లో 4 పక్కన 2, 5 అనే ఉన్నాయి. పక్కనే ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? 2 and 5 ఆర్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ 4. అందుకని 2, 5 ఎప్పుడు ఆపోజిట్స్ అవ్వవు. 2 మరియు 5 4 యొక్క ఆసన్న తలాలు. అవి ఆసన్న తలాలు కాబట్టి ఎదురెదురు తలాలు అవ్వవు. సో అందుకని 2ని 5ని ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ 4 పక్కన ఇక్కడ ఏంటి? సెకండ్ డైస్ లో చూస్తే 3, 2 ఉన్నాయి. అంటే ఇప్పుడు 2 and 3 అనేవి ఏంటి? 4 కి అడ్జసెంట్ అవుతాయా? సో 2, 3 అడ్జసెంట్ కాబట్టి ఇవి ఆపోజిట్స్ అవ్వవు. నెక్స్ట్ 4 పక్కన ఏమున్నాయి? 1 and 5 ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటి? 1, 5 ఏంటి? అడ్జసెంట్. సో అందుకని 1, 5 ఎలిమినేట్ చేస్తున్నా. 5 ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? 4 కి ఆపోజిట్ 6, అలానే 6 కి ఆపోజిట్ 4. సో ఈ వేలో మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ విల్ బి ఎట్ టాప్ ఇఫ్ 3 ఈజ్ ఎట్ బాటమ్? అంటే ఏంటి? 3 కి ఆపోజిట్ సైడ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టాప్ లో 3 ఉంది అంటే బాటమ్ లో ఇంకేముంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? 3ని తీసుకెళ్లి టాప్ లోనే పెట్టాలని రూల్ ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. డైరెక్ట్ 3 కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమని మీనింగ్ ఎంత అన్నమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? 2 డైస్ ఇచ్చాడు. 2 డైస్ ఇచ్చినప్పుడు 1 కామన్ వాల్యూనా, 2 కామన్ వాల్యూసా, నో కామన్ వాల్యూనా చూస్తాం. సో ఇంకా కాన్సెప్ట్ మనకేంటి? 1 కామన్ వాల్యూకి రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ ఏంటి? 1 కామన్ వాల్యూ 3. సో 3 నుండి స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే, ఇది క్లాక్ వైజ్ వెళ్తే ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే వెళ్ళాలా? సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏమొస్తుంది? స్టార్. తర్వాత ఏమొస్తుంది? హ్యాష్. ఇక్కడ కూడా 3 నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది? రివర్స్ దెన్ ఆల్ఫా. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు స్టార్ కి ఆపోజిట్ డెల్, హ్యాష్ కి ఆపోజిట్ ఆల్ఫా, 3 కి ఆపోజిట్ ఏంటి అంటే చెప్పడానికి వస్తుందా? ఇక్కడ మనకి సింబల్స్ ఉన్నాయి కదా. సో ఇలా ఉన్నప్పుడు 3 కి ఆపోజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి రాదు కదా. సో దాని మీనింగ్ ఏంటి? నన్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒకవేళ కెనాట్ బి డిటర్మైన్డ్ ఉంది అంటే కెనాట్ బి డిటర్మైన్డే అవుతుంది. అయితే ఇక్కడ నేను మీకు ఆప్షన్స్ అనేవి ప్లేస్ చేస్తాను చూడండి. ఆప్షన్స్ ఎలా ఇవ్వచ్చు అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తున్నాను. సో ఇలా ఇచ్చాను. ఫస్ట్ సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటి అంటే క్వశ్చన్ అదే 3 కి ఆపోజిట్ ఏంటి అనేసి. స్టార్, రివర్స్ డెల్, సర్కిల్, ఆప్షన్ 4 ఆల్ఫా. ఇది ఒక సెట్. దీంట్లో ఏ ఆన్సర్ సెలెక్ట్ చేస్తారు? నెక్స్ట్ హ్యాష్, ఆల్ఫా, రివర్స్ డెల్, కెనాట్ బి డిటర్మైన్డ్. దీంట్లో ఏ ఆన్సర్ సెలెక్ట్ చేస్తారు? సో ఫస్ట్ సెట్ లో ఏ ఆన్సర్ సెలెక్ట్ చేస్తారు? బేసిక్ గా స్టార్, రివర్స్ డెల్ ఒకదానికొకటి ఆపోజిట్, హ్యాష్, ఆల్ఫా ఒకదానికొకటి ఆపోజిట్. అప్పుడు 3 కి ఆపోజిట్ ఏంటి అంటే ఈ 3 ఆప్షన్స్ కాదు కదా. ఇక మిగిలిపోయింది ఏంటి? సర్కిల్ ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్స్ ఇలా ఇస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? క్లియర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కెనాట్ బి డిటర్మైన్డ్. 3 కి ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా కనుగొనలేము. సో అందుకని ఈ ఆప్షన్ కి వెళ్తాం. సో డిపెండ్స్ ఆన్ ది ఆప్షన్స్ మనకు ఆన్సర్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి అనమాట. కెనాట్ బి డిటర్మైన్డ్ ఇస్తే కెనాట్ బి డిటర్మైన్డ్, లేకుండా ఇక్కడ ఇచ్చిన సింబల్స్ కాకుండా ఏదైనా కొత్త సింబల్ తీసుకొచ్చాడు అంటే ఆ కొత్త సింబల్ అనేది ఆన్సర్ అవుతుంది. మరి కొత్త సింబల్ ఇచ్చి కెనాట్ బి డిటర్మైన్డ్ ఇచ్చినప్పుడు ఏది ఆన్సర్ అంటే 100% కెనాట్ బి డిటర్మైండ్. ఇప్పుడు ఇలా ఇచ్చాడు. ఆప్షన్ 1 వచ్చేసి స్టార్, ఆప్షన్ 2 వచ్చేసి హ్యాష్, ఆప్షన్ 3 వచ్చేసి సమ్ బీటా అనే ఆప్షన్, బీటా అని ఇచ్చాను. ఆప్షన్ 4 వచ్చేసి కెనాట్ బి డిటర్మైన్డ్ ఇచ్చాడు. 3 కి ఆపోజిట్ ఏంటి అంటే స్టార్, హ్యాష్ లో అయితే అవ్వవు. ఎందుకు? స్టార్, హ్యాష్ అనేవి ఆల్రెడీ స్టార్ కి ఆపోజిట్ డెల్, హ్యాష్ కి ఆపోజిట్ ఆల్ఫా ఉంది కాబట్టి అవి 3 కి ఆపోజిట్ అవ్వవు. నెక్స్ట్ ఏముంది? బీటా అనే కొత్త సింబల్ కనిపిస్తుంది. బట్ కింద 4th ఆప్షన్ కెనాట్ బి డిటర్మైన్డ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా కెనాట్ బి డిటర్మైన్డ్ కి వెళ్తాం. ఎందుకు? బీటా అని ఆన్సర్ అవుతుంది అని మీకు ఏమైనా తెలుసా? తెలియదు కదా. 3 కి ఆపోజిట్ బీటా అని చెప్పలేం కదా. బట్ కెనాట్ బి డిటర్మైన్డ్ ఏమవుతుందో తెలియదు అని మాత్రం ఆన్సర్ చెప్పొచ్చు కాబట్టి సో 3 కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? కెనాట్ బి డిటర్మైన్డ్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్స్ ఆప్షన్స్ అనేవి మనం చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట.